ఇప్పుడు నేను అంటున్నానే, అసలు అదే కాలం అంట. నేను అన్నది పరమాత్మ యొక్క మహానామం. అది వ్యావహారిక సత్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే పారమార్థిక సత్యాన్ని చేరటం అన్నది కొద్దిగా శ్రమభరితమైనది. నేను పరబ్రహ్మను అని తెలియాలి అంటే తెలియకుండా ఆపుతున్న కార్యం తెలిస్తే చాలు. ఏమిటది అంటే అహంకారము. అహంకారం అంటే శరీరం నేను అన్న భావన. అంటే శరీరానికి మనసులో అంతఃచేతనంలో ఇచ్చే ప్రాముఖ్యత, ఇదంతా అహంకారమే. అది పోవాలి అంటే ఈ యాక్టివిటీస్ జాగ్రత్తగా సరి చేసుకోవాలి. సమదృష్టి అంటే కష్టసుఖాలనే కాదు, బ్రహ్మనిష్ట కలిగిన వాడు జీవనంలో ఎలా చేస్తున్నాడో జీవనంలో అలా ఉంటే బ్రహ్మనిష్ట కలుగుతుంది. అది సమదృష్టి అంటే. అట్లా ఈ మధ్యవర్తిత్వం నీకు పరమాత్మకి లేక నీకు ప్రపంచానికి మధ్య లింకు కలిపేది ఆ గ్రంథి ఎవరు అంటే, ఆ కుక్కెమేది అంటే, లంగరేది అంటే అహంకారం. అహము యొక్క కారణం అంటే అహంకారం అంటే ఏం లేదు, స్వస్థానం వీడి ప్రపంచం వైపు వెళ్ళటమే. స్వీయ జ్ఞానం నుంచి ప్రపంచ జ్ఞానంలో ప్రపంచాన్ని అనుభవాల వైపు వెళ్ళటమే అహంకారం అంటే. అన్ని అవస్థలకి అతి భయంకరమైన, అతి వినాశకరమైన, అతి దుఃఖకరమైన అవస్థ ఏది అంటే త్రివిధ అవస్థలు ఉన్న సృష్టి స్థితి లయాలు కాదు రవి గారు, నేనన్న అవస్థ. జ్ఞాపకం ఎప్పుడు నీ అనుభవాన్ని పాతదే చేస్తుంది. నీ జ్ఞాపకం పోయినప్పుడు నువ్వు పొందేదంతా కొత్తదే. సత్యాన్ని 2 సార్లు ఎవరు పొందలేరు రవి. నమస్కారం. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ 3వ అధ్యాయం స్టార్టింగ్స్ కర్మయోగం. 3వ అధ్యాయం ప్రారంభంలో సద్గురుదేవులు ఇలా చెప్తున్నారు. సద్గురుదేవులు అన్నారు, అన్నీ తెలుసుకొని విధిని నిర్వర్తించాలి. అది సామాన్యమైందా కావచ్చు. అంతఃకరణ బ్రహ్మనిష్టలో ఉండాలి. కర్మ కొరకు చేయాలి. విధి అన్నది అజ్ఞానం, అవిద్య, అశాశ్వతం, క్షుద్రమైంది అని ఎప్పుడూ అనుకోకూడదు. కర్మ తప్పించుకోవడానికి వేదాంత విషయాలు మాట్లాడే అర్జునుడికి కర్మ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు పరమాత్మ. జ్ఞానం సంపాదించవలసిందే, కర్మ చేయవలసిందే. ఇది శ్రీకృష్ణుడి ఉద్దేశం. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్ముల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. మనం అర్థం చేసుకుంటూ దానికి విచారణ చేద్దాం. అర్థం చేసుకోవటానికి విచారణ చేయాలి, అంతే. అది అన్నీ తెలుసుకొని అంటే లేచింది మొదలు పడుకునేంతవరకు చేసే అన్ని పనుల్లో కూడా పని గురించి తెలిసి ఉండాలి. ఏం చేస్తున్నాము, ఆ పని ఎలా చేయాలి, అది ఎలా సిద్ధిస్తుందని తెలియాలి. దాని నుంచి ఏమి లభిస్తుంది, ఇవన్నీ తెలియటమే తెలుసుకొని చేయటం అంటే. అంతేకాక పొద్దున్న లేచింది మొదలు ఇది లౌకికమైతే పారలౌకికంగా భగవంతుని చేరటం, దానికోసం సాధన చేయటం, దానికి అనేక ఏం చేస్తుందో ఆ మనసు, దాని ఏడ కూడా ఇరుక కలిగి ఉండాలి. పరమాత్మ అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, మరి మనం చేయటం అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, ఈ విషయాలు కూడా తెలియాలి. ఒట్టిగా ఏదో ఫలాపేక్ష కోసం కర్మ చేయటం కాదు. ఫలాపేక్ష కోసం చాలామంది వంట చేస్తారు, కానీ ఆ వంటలో ఎందుకు అలా చేస్తారు, దానిలో మర్మం ఏమిటి అన్నది తెలియదు. ఏదో చేస్తాం, తింటాం. తెలిసి ఉంటే దాన్ని ఇంకా బాగా అనుభవించవచ్చు. ఇక్కడ అద్భుతంగా ఏం చెబుతున్నారంటే,
మామూలు సామాన్యమైన విషయాలు, లేచింది మొదలు పడుకునేంత వరకు, పుట్టి చనిపోయేంత వరకు ఆ మధ్యలో ఉన్న కర్మ అంతా కూడా దాని గురించి మనకి తెలిసి ఉండాలి. ఏదైనా సరే అంటే మనం దేంతో సంబంధం పెట్టుకున్నామో దాంతో. ఏదైనా అంటే నాకు ఇంజనీరింగ్ తెలుస్తుందా, లేకపోతే నాకేమన్నా స్పేస్ గురించి, అవన్నీ అక్కర్లా. మనం చేస్తున్న మామూలు వ్యవహారంలో కూడా ఒకటి చేస్తున్న పని, సంబంధం పెట్టుకున్న మనసు, ఈ రెంటి ఎరుక ఉంటే చాలు. అది బ్రహ్మనిష్ట. ఎంత బాగా చెబుతున్నారు. ఇక్కడే ఒక తమాషా ఉంది. నిన్నటి దాకా మనం చెప్పుకున్న దాంట్లోనే అంతఃకరణేమో బ్రహ్మనిష్టతో ఉండాలి, కర్మగా చేయాలి. అద్భుతంగా ఉంది. అంతఃకరణ బ్రహ్మనిష్టతో ఉండటం అంటే అర్థం ఏంటి అంటే, ఇంతకుముందు పదం సద్గురుదేవులు చెప్పారు, కర్మ గురించి సామాన్యమైందైనా తెలిసి ఉండాలి. అదే బ్రహ్మనిష్ట. బ్రహ్మ అంటే ఏం లేదు, సృష్టి కదా. సృష్టి అంటే మనం అనుభవించడం, మనం పొందటం, జీవనము, ఇదే కదా బ్రహ్మము అంటే. ఇది సామాన్య అర్థంలో తీసుకుంటే, విశేష అర్థం కాదు, సామాన్యమైన అర్థం బ్రహ్మనిష్ట. దీన్నే బ్రహ్మం అనొచ్చు. పైన చెప్పిన మాటల్ని బ్రహ్మంగా అనుకుంటే, దాని ఏడ ఎరుక కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుంది, కర్మ జరుగుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నేను చేస్తున్నాను అనే నేననే భావం ఎప్పుడుందో, నేనన్న భావం ఉన్నప్పుడు చెయ్యాలంటాం, చెయ్యొద్దంటాం, అసలు ఎందుకు చేయాలంటాం, ఎందుకు చేయకూడదు అంటాం. ఇట్లా ఆ నేను యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే, ద్వంద్వ ప్రవృత్తి కలిగి ఉంటుంది. నేను చేస్తున్నానంటే చాలా అయిపోయింది, నేను చేయను అంట. అర్థమైంది. జ్ఞానానికి కర్మ అక్కర్లేదు. జ్ఞాన భాగానికి అసలు కర్మ గురించి ఏమీ చేయక్కర్లేదు. అట్లనే కర్మ ఒక్కటే చేస్తే చాలు, జ్ఞానం అదే వస్తుంది. ఇవన్నీ అంత సరైన అవగాహన కాదు. ఎప్పుడైతే నేను బాగా అర్థమై, అందుకనే భగవద్గీత అంతా కూడా నేను గురించి ఎందుకు చెప్పారు అసలు. అందుకనే పరమాత్మ నేనే కాలాన్ని అన్నారు కదా. అదే మనసు కనిపించింది నాకు. నేనే కాలాన్ని అంటే మనకేమనిపిస్తుంది చెప్పండి, కృష్ణుడే కాలం అని. అది కాదు. ఇప్పుడు నేను అంటున్నానే, అసలు అదే కాలం అంట. ఆ నేనేమిటో అర్థమైతే కృష్ణ పరమాత్మ అర్థమవుతుందా? నేను అర్థమైతే కృష్ణుడు అర్థమవుతాడు, కాలం అర్థమైతే నేను అర్థమవుతుంది. దానిలో ఉన్న అంతరార్థం అది. ఇది మనకు తెలియాలి. అందుకని మరి చూడండి, ఇది చెయ్యాలా, ఇది మాకు అవసరమా, మరి ఇది ఉంది కదా, మరి అది ఉంది కదా, మళ్ళీ అందులో భేదాలు, మళ్ళీ అందులో కొట్లాట్లు, మళ్ళీ అందులో ఎన్నో లక్షలు ఉన్నాయి దాంట్లో. అందుకని ముందు నేను అర్థమైతే అప్పుడు ఏమవుతుందంటే, నేను లేదు అక్కడ. నేను లేనప్పుడు మరి కర్మ ఏమిటి, అప్పుడు చేయటం చేయకపోవటం అనేటువంటి ఆలోచన లేదు, కర్మ జరపబడుతుంది. ఇప్పుడు గాలికి నేను లేదు, గాలికి, అగ్నికి, పంచభూతాలకి నేను లేదు. అసలు భగవద్గీత అంటే పొద్దున మనసుకు ఒక మాట తోచింది నాకు. ఇప్పుడు నా యూట్యూబ్లో పెడుతున్నారు, యూట్యూబ్లో చూసేవాళ్ళు చూస్తున్నారు, మళ్ళీ ఇందులో యూట్యూబ్లో ఎక్కడో చూసేవాళ్ళు ఉన్నారు. ఆ గురుధామం దాంట్లోకి వెళ్ళిపోయి వెబ్సైట్లోకి వెళ్ళి చూసేవాళ్ళు. అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సపోజ్ మీకు వారికి కొంత దూరం ఏదో ఉంది మనసులో, వ్యవహారంలో, మీరేం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని మీరు బయటికి పంపుతారు, తీసేస్తారు కదా. తీసేసిన తర్వాత మరి అతను చూడలేడా? ఎట్లా? నార్మల్ యూట్యూబ్లో ఉందిగా. సపోజ్ అసలు మీరు యూట్యూబ్లోనే లోడ్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు అది నేను పోవటం అంటే. నీ యూట్యూబ్లో అక్కడ డిలీట్ అవ్వాలి, అర్థమవుతుందా? యూట్యూబ్లో డిలీట్ అయితే అసలు చూసి ఎవరు చూడలేదు, నువ్వు కూడా చూడలేదు.
యూట్యూబ్లో లేకపోతే నేను మాత్రం చూస్తాను, ఎవరూ చూడలేము. అట్లా ఇక్కడ కూడా ఏమిటి అంటే బయట ప్రపంచాన్ని తిరస్కరించడం, మనసు లెవెల్లో తిరస్కరించడం అంటే మహా అయితే నువ్వు సబ్స్క్రైబర్ని నీ నుంచి పక్కకి తెప్పించడం లాంటిదే. కానీ సబ్స్క్రిప్షన్ ఇంకా ఉంది, లోపల స్క్రిప్ట్ ఉంది, సబ్స్క్రైబర్ ఉన్నాడు, మరి యూట్యూబ్ మొత్తం యాక్టివిటీ అంతా ఉంది. అక్కడ పోతే డిలీట్ అయితే అక్కడ దాకా వెళ్ళటమే భగవద్గీత అంతా. మీకు అర్థమవుతుంది ఆ సబ్జెక్ట్. నేను పోవటం అంటే అది. అయితే ఈ నేను అర్థమైన తర్వాత బ్రహ్మనిష్ట అంటే ఏమిటి అంటే మనం తేలిక మళ్ళీ ఒకసారి గతం పెద్దలు చెప్పిన మాట గుర్తు చేసుకుంటే ఉనికిలోంచి చైతన్యంలోంచి మనసు వచ్చింది. ఏమవుతుందంటే ఉనికి చైతన్యంగా మారినప్పుడు దాంతోపాటే మనసు ఏర్పడుతుంది. చైతన్యం అయినప్పుడే మనసుగా కూడా ఏర్పడుతుంది. లేకపోతే చైతన్యం ఉందని చెప్పేవాడెవడు, ఉనికి ఉంది అని అనుకునేవాడెవడు. కాబట్టి ఆ రెండు ఒకటే. ఇక్కడ ఇది పెట్టుకుంటే ఉనికి చైతన్యం అయినప్పుడు, చైతన్యం మనసుగా మారినప్పుడు, చైతన్యమే మనసు అయినప్పుడు, మనసే చైతన్యవంతమైనప్పుడు అది పెట్టుకునే చూసేటట్టయితే ఆ చైతన్యంలో ఒక్కసారి అనంత సృష్టి సకల భువన భాండాలు ఆ చైతన్యంలో ఒక్కసారి ఆవిర్భవిస్తున్నాయి చైతన్యంతో పాటే. మళ్ళీ చైతన్యం పుట్టాక ఏర్పడటం కాదు, చైతన్యము మనసు ఈ అనంత సృష్టి అదే బ్రహ్మం అంటే. మీకు అర్థమవుతుందా? చైతన్యంలోంచి పుట్టిన ఈ అనంత సృష్టిని ఎవరు దాన్ని కదుపుతున్నారు, పోషిస్తున్నారు, ఎవరు లయం చేసుకుంటున్నారు? అది చైతన్య క్రియ. నేనంటూ ఏం చేయట్లే. నా మెలకువ, నా నిద్ర, నా స్వప్నం అవస్థలు నేను కల్పించిన అవస్థల్ని నేను అనొచ్చు, నాదనొచ్చు, బాగుందనొచ్చు, బాగలేదనొచ్చు. కానీ అవస్థలకి నేను కారణం కాదు. అవస్థల్లో నేనని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అవస్థలకి నేను సృష్టించాను రవి గారు. అందుకని మీ పిల్లాడు పుట్టాడు, చంటి పిల్లాడు, వాడిని ఇద్దరిని మీరు తయారు చేశారా? వాడి ఏడుపుని మీరు తయారు చేశారా? ఆ చైతన్యాన్ని మీరు తయారు చేశారా? ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ అనంత సృష్టి ఏ చైతన్యంలో నుంచి వచ్చిందో చైతన్య ప్రక్రియ నిరంతరం కర్మ జరుగుతుంది. అందులో పరమాత్మ మహాదేవుడు శివుడు ఉండవచ్చు, శివ మహాదేవుడు, త్రిమూర్తులు ఉండొచ్చు, ఆ ముగ్గురు అమ్మవార్లు ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండవచ్చు. కానీ ఏ చైతన్యం అయితే సృష్టి చేసిందో అనంత కర్మను కూడా అది అహంకారం లేకుండా, కర్తృత్వం లేకుండా ఎప్పుడన్నా సరే ఇంత గాలి వస్తుంది అంటే మనం ఏమంటామంటే పరమేశ్వరుడిదే ప్రకృతి. ఎప్పుడన్నా ప్రకృతి వచ్చి నీకు చెప్పిందే నేనే, నా వల్లే గాలి ఉంది, నా వల్లే అగ్ని ఉంది, ఆకాశం, భూమి, సూర్యుడు, మేఘాలు, వర్షం ఇవన్నీ నా వల్లే అని ఎక్కడన్నా ప్రకృతి వ్యక్తమైందా? అసలు అది వ్యక్తం అవటం వల్ల నీకు ప్రకృతి వచ్చింది. లేదు, నీకంటూ ప్రకృతి ఉంది. ప్రాకృతి నీకంటే ముందే ఏర్పడ్డాయి తల్లి గర్భంలో. జీవుడు అంటే అదే. నీకంటే ఏది ముందు ఏర్పడదో దాన్నే ప్రకృతి గురువుదేవులు చెప్పారు. అందుకనే ఎక్కడన్నా అవి వ్యక్తం అవుతున్నాయా? పోనీ మనం అనుకున్న మనం ఆరాధిస్తున్న ఈశ్వరుడు ఎక్కడన్నా వచ్చి నేను చేసా ఈ పని, నువ్వు నన్ను నమ్ముకో, లేకపోతే నీకు ఇది ఇంతని ఎక్కడే చెప్పట్లే. నువ్వు చూసేదంతా నేనే అంటే ఇటువైపే అనుకోండి. ఎప్పుడు కూడా పరమాత్మకు ఆపాదించకండి. ఈ నేనని ఎవరంటున్నారో నేనులోనే సృష్టి స్థితి లయాలు ఉన్నాయి అన్నది లోపలికి వెళ్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు కర్మ బ్రహ్మ ఎట్లా చేస్తాడు? కర్మని చేస్తాడంటే అందులో భాగంగానే అనంతమైన కర్మ జరపబడుతుంది. సూర్యుడిలాగా, ఓ భూమి తిరగటంలాగా. ఏవో ఇందాకనే చెబుతున్నారు సైంటిస్టులు కూడా, చంద్రుడు భూమికి దూరంగా వెళ్తున్నాడు, అందుకని ఇంత వాతావరణ మార్పులు. అట్లనే సూర్యుడి నుంచి ఇంకా ఇవి భౌతికమైన వ్యవహారాలు అవి కనపడుతున్నాయి, చెబుతున్నారు. బాగుంది. కాబట్టి అనంతమైన కర్మ ఎవరు సృష్టి చేశారో అందులో ఒక భాగంగా ఉంది. అందుకని నేనెవరో తెలిసినప్పుడు ఏమవుతుంది? తాను బ్రహ్మం అని తెలుస్తుంది. తాను బ్రహ్మం అని తెలిసిన తర్వాత తనలో ఏర్పడ్డ చైతన్యం ఏదైతే ఉందో, చైతన్యమే సర్వక్రియలు. ఈ సృష్టి ఎలా రోజువారీ జీవితం జరుగుతుందో, నీ త్రివిధ అవస్థలు ఎలా నీకు అందించబడుతున్నాయో అంతకంటే సునాయాసంగా, కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా
అద్వితీయంగా అమోఘంగా పెరిగిపోతుంది. అందుకని బ్రహ్మనిష్ట కావాలి. లేకపోతే ఇప్పుడు నేను అది చేయనంట, నేను ఇది చేస్తానంట, నాకు ఇది ఇష్టం అంట, నాకు అది ఇష్టం అంట, ఇష్టం ఏం చేస్తా, ఇష్టం కాంది వద్దంట, అన్నీ ఉన్నాయి కదా. ఇవి నేనుంటే సమస్తము ఉంది. మీరు అని ఏదైనా సరే అందులో భాగమే. నేను అన్నది పరమాత్మ యొక్క మహానామం. అది తెలియదు. అందుకని నేనెవరో తెలియటం అన్నది బ్రహ్మనిష్టే. బ్రహ్మం అంటే అప్పుడు పోతుంది. కృష్ణ పరమాత్మలాగా అంత కర్మ చేసినా కూడా ఇది ఎక్కువ అది తక్కువ, డిగ్నిటీ ఆఫ్ లేబరు, డివిజన్ ఆఫ్ లేబరు అంటే ఏమి ఉండదు. అక్కడ కేవలం యాక్షన్ మాత్రమే, కర్మ మాత్రమే ఉంటుంది. కర్మకి కారణము లేదు, కర్మకు కారణం కూడా కాదు. కర్మ ఒకరిని ఉద్దేశించి లేదు, తను తాను ఉద్దేశించి లేదు. అదంతే. అక్కడికి పోతే కానీ అర్థం కాదు. అందుకని ఇంత భగవద్గీత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, బ్రహ్మనిష్టగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అంతఃకరణ అంటే నీ మనసు, నీ బుద్ధి, నీ చిత్తం అంతా కూడా బ్రహ్మనిష్టము అంటే నిష్ట అంటే బ్రహ్మని ఎరిగి ఉండాలి, తను తాను తెలుసుకొని ఉండాలి. తను తాను సరే మాకు తెలియదు కదండి, మరి మాకెట్లా సాధ్యం? తెలిసిన వాళ్ళు అంటే జ్ఞానులు, ఓ కృష్ణ పరమాత్మ, ఓ రమణ భగవాను, సద్గురు శివానంద గురుదేవుల వారికంటే తెలుస్తుంది. మరి మళ్ళా అంటే అయితే ఈ మధ్య ఈ నాటకం ఆడుతున్న ఆ మధ్యవర్తిత్వం పోషిస్తున్నది ఎవరు అంటే, తెలిసింది తెలియంది అని అహంకారం. అహంకారానికి కారణం ఏమిటి అంటే ప్రాపంచిక సంపర్కం, అందులో తాజాత్మత, దాన్ని మోహం, ఇదంతా కూడా అహంకారానికి బలపరుస్తున్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్రహ్మనిష్ట గురించి పక్కన పెట్టి అహంకారంతో ఉన్న తాజాత్మతని అర్థం చేసుకుంటే బ్రహ్మనిష్ట తెలుస్తుంది. బ్రహ్మనిష్ట తెలిసాక మళ్ళీ ఇదంతా ఇంకా కర్మ బాధలు, నా భార్యని ఇంకా ప్రేమిస్తా, నా పిల్లలతో ఇంకా ప్రేమ ఉంటుంది, మోహం ఉండదు. అందుకనే పొద్దున మళ్ళీ ఇట్లనే నేను ఎవరో డాక్టర్ గారు అడిగినట్టుగా డిసిప్లిన్ ఉండదు. దాని ప్రాసెస్కి డిసిప్లిన్ లేదు. అది అప్లికేషను, దాన్ని మనం ఒక క్రియలో పెట్టినప్పుడు డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ అన్నది ప్రాసెస్లో డిసిప్లినే ఉంది, ప్రాసెస్లోనే ఉంది. అది ఎలా చేస్తే అది అవుతుంది అన్నది ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు మీ లంగ్స్, మీ హార్ట్ బాగున్నప్పుడు శ్వాస తీసుకుంటున్నారు కాబట్టి అవి ఉంటున్నాయంటే శ్వాసను బట్టి అవన్నీ శుభ్రమవుతుంటాయి. ఇది ఉండకపోవటం ప్రశ్న కాదు. కానీ అవినాభావ సంబంధం, అది వేరు ఇది వేరు కాదు. కానీ అట్లానే నా జ్ఞాననిష్ట కావాలి, నాకు ఆ పరబ్రహ్మనిష్ట నాకు కావాలి అంటే, నేను పరబ్రహ్మను అని తెలియాలి అంటే, తెలియకుండా ఆపుతున్న కార్యం తెలిస్తే చాలు. ఏమిటది అంటే అహంకారము. నేను ఈ శరీరం అని, నేను ఈ శరీరం కాక ఇంకేమిటి, నేను దైవాన్ని అనుకోవాలి, వద్దు. మరి నేను ఈ శరీరాన్ని అని మనకి 24 గంటలు అనుకోకపోయినా దీనికోసం అనేక రకాల వ్యామోహాలతో, కోరికలతో, రకరకాల పేర్లతో మనం దాన్ని బలపరుస్తున్నాం. ఇది చూడొద్దా? ఎక్కడ బలపడుతుందో చూడొద్దా? నాకు ఒక వాసన ఉందనుకోండి, పెద్దలు చెప్పారు, నాకు చెడ్డ అలవాటు ఉంది, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే అలవాటు పోతుందట. అదే చెడ్డ వాళ్ళతో చేశాను అనుకోండి, ఆ వాసన ఇంకా బలపడుతుంది. ఎంకరేజ్ చేస్తారు, బాగుంటుంది, నువ్వు మత్తు పదార్థాలు వాడు, గంజాయి వాడు, ఏవో చెబుతా, ఏవైతే అది. అట్లానే సత్సంగం. అట్లా శరీరానికి అహంకారాన్ని కల్పిస్తున్న, అంటే అహంకారం అంటే శరీరం నేను అన్న భావన, అంటే శరీరానికి మనసులో అంతఃచేతనంలో ఇచ్చే ప్రాముఖ్యత, ఇదంతా అహంకారమే. అది పోవాలి అంటే ఈ యాక్టివిటీస్ జాగ్రత్తగా సరి చేసుకోవాలి. ఏది పెంచితే అది దాని విషయంలో కడు జాగృత కలిగి ఉండాలి. ఉంటే అహంకారం నిర్మూలమైంది. అహంకారం నిర్మూలమైతే బ్రహ్మనిష్ట మనకు అనుభవంలోకి వస్తుంది. అందుకని భగవద్గీతలో స్థితప్రజ్ఞత్వం అని, తర్వాత కోరిక లేకుండా ఉండటం అని, సమదృష్టి అని, ఇట్లాంటి మాటలు అందుకు వచ్చినాయి. సమదృష్టి అంటే అర్థం ఏమిటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. సమదృష్టి అంటే కష్టసుఖాలనే కాదు, బ్రహ్మనిష్ట కలిగిన వాడు జీవనంలో ఎలా చేస్తున్నాడో, జీవనంలో అలా ఉంటే బ్రహ్మనిష్ట కలుగుతుంది. అది సమదృష్టి అంటే. అది వేరు ఇది వేరుగా.
ఇట్లా ఉన్నావా బ్రహ్మనిష్ట కలుగుతుంది, బ్రహ్మనిష్ట కలిగావా ఇట్లా ఉంటాడు. కానీ ఇద్దరు ఉండేది ఒకలాంటిది, ఇంతకంటే లేదు. అహంకారం పోవటానికి ఇంతకంటే కనీస కర్తవ్యం మనకి లేదు. ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు. నీకు అర్థమవుతుంది? చాలా బాగుంది. నేను ఏ పని చేసినా దాని ఫలం కోసం మరి అటువైపే చూస్తున్నాగా. ఫలం వచ్చింది అంటే బయట వైపే చూస్తున్నా. అది నిష్ఫలం కాకపోవచ్చు కానీ పూర్ణమైతే కాదది. అందుకని పెద్దలు ఏం చెప్పారు, మోహం పెట్టుకోవద్దు. నీ పిల్లలు కానీ నీ ఎవరితో అన్నా మోహం పెట్టుకోవద్దు, ప్రేమ పెట్టుకో. ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే అర్థం ఏంటంటే కర్తృత్వము, అహంకారము, లవలేశం కూడా లేకుండా జరపబడుతున్న పనులంతా కూడా ప్రేమ అని పేరు. అందుకని పెద్దలు ప్రేమ పెంచుకో, ప్రేమగా ఉండు, ప్రేమే దైవం, ప్రేమే దైవం అంటే అర్థం ఏంటంటే లవలేశం అహంకారం లేకుండా కదిలే ఆ కదలికకి ప్రేమని పేరు. అది ఏదన్నా కానీ. అట్లా ఈ మధ్యవర్తిత్వం నీకు పరమాత్మకి లేక నీకు ప్రపంచానికి మధ్య లింకు కలిపేది ఆ గ్రంథి ఎవరు అంటే, ఆ కుక్కెం ఏది అంటే, లంగర్ ఏది అంటే అహంకారం, అహము యొక్క కారం. ఇది బాగా చూడవచ్చు, ఎవరైనా చూడవచ్చు. ఏం రవి గారు, పొద్దున్న లేస్తే నా మనసు ఎటు వెళ్తుందో నాకు తెలియదా? మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసుగా. పిల్లవాడు ఏమి చెప్పకపోవచ్చు, వాడి మనసు ఎటు ఉరుకులు పెడుతుందో వాడికి తెలియదు, చూస్తే తెలుస్తుంది. ఇది అదంతా కూడా అహంకారం. అంటే అహంకారం అంటే ఏం లేదు, స్వస్థానం వీడి ప్రపంచం వైపు వెళ్ళటమే, స్వీయ జ్ఞానం నుంచి ప్రపంచ జ్ఞానంలో ప్రపంచాన్ని అనుభవాల వైపు వెళ్ళటమే అహంకారం అంటే, ఆ కథలకి. కాబట్టి బ్రహ్మనిష్ట కలిగిన వాడు, మీకు అదేదో తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఏది ఉంటే అది చేస్తా, ఏది వస్తుందో. ఎట్లా రవి గారు, మెలకు వస్తే లేవట్లా? మీరు మెలకు వస్తే లేవట్లా, నిద్ర పడితే నిద్ర పోవట్లా, కల వస్తే కలగంటల్లా. అంతగా అంత సహజంగా మీ ముందు మీకు ఏది నిర్ణయించబడ్డ కర్మ ఉందో, మీ చేత ఏది మీకు అందించబడిందో అంత సహజంగా అయిపోతుంది. మీ మెలకువ, మీ స్వప్నము, మీ నిద్రలాగా మీ ముందుకి ఏ కర్మ వస్తుందో అది మీరేం కోరక్కర్లా, మీకు ఏ అనుభవం వస్తుందో అది కలిసి వెళ్ళిపోతారు. నీళ్ళేమి ఎక్కడో పుట్టిన, మహారాష్ట్రలో పుట్టిన కృష్ణా తల్లి అమ్మ పరవళ్ళు దొక్కుతూ ఎక్కడ వంకొస్తే, ఎక్కడ వంపొస్తే, ఎక్కడ కొండ వస్తే అది అక్కడ తిరుగుతుంది. కానీ ముందే ఎస్టిమేషన్ వేసుకొని రావట్లేదు. ఇంకో అది కర్మ అంటే అది. అట్లా మన మనసు అహంకారం అర్థమైన, అహంకారం లవలేశం కూడా లేకపోయినా, బ్రహ్మనిష్ట కలిగిన కలగకపోయినా కూడా అహంకారం అంటే ఏం లేదు. ముందుగా నువ్వు నిర్ణయించేది ఏమీ లేదు రేవి గారు. అట్లా ముందుగా నిర్ణయించేది ఉంది కదండి, ఉంది కదా, నిజమే. మా అమ్మాయి పెద్దదైంది, పెళ్లి చేయాలి, మా వారికి ఆరోగ్యం బాగాలేదు, ఏజీ హాస్పిటల్కి వెళ్ళాలి, సోదాకి వెళ్ళాలి, పోయితే మందులు తీసుకుంటున్నాం, తగ్గుతుంది, బాగానే ఉందిగా. మరి ముందు రేపు ఏమవుతుందో ఇవాళ నిర్ణయం తీసుకుంటున్నాంగా, రేపు పిల్లలు బళ్ళు చేర్చాలి, ఇది చదివాక అది చదవాలి అని. మరి లేదంటారే మీరు, ఏం రవి గారు, లేదంటారే? మీ నిర్ణయానికి లేవంటున్నారే అంటే మీరు తీసుకునేవి రేపు అది చూడండి, నిజమే అదంతా. కానీ రేపని, తర్వాతని, నిన్నని మనసులో ఎందువల్ల కదులుతుందో చూడండి అంటున్నారు. వేదాంతం అంతా ఏం చెబుతుందంటే అది లేదు, ఉంది కదా, అవన్నీ ఉన్నాయి అనుకుంటున్నాగా. నాకు కడుపు నొప్పి తెలిసింది, దాహం అయింది, నీళ్ళు అక్కడ వెళ్ళి తాగుతున్నా కదా, నా నిర్ణయంలోదే కదా. ఆకలైంది, అన్నం తింటున్నా కదా, నాకు ఇష్టం ఏదో కోరిక వచ్చింది, నా దేహానికి, నా మనసుకి తీర్చుకుంటున్నాను కదా. నా ప్రకారమే జరుగుతుంది కదా, నిజమే. అదంతా వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యం ఏం చెబుతుంది, జ్ఞానులు ఏమంటున్నారు అంటే ఏం చెప్పారు, దేని ద్వారా జరుగుతుంది? అసలు ఈ ప్రక్రియ అంతా
ఏ కాలాల్లో ఏ కాలాన్ని ఆశ్రయించుకొని దేన్ని ఆశ్రయించుకొని జరుగుతుందో మూలాన్ని చూడు. అది పారమార్థిక సత్యం. అది వద్దన, అది చూడు, ఇది వద్దనట్లే ఉంది నీ స్వతంత్రత. మరి అప్పుడు కదా ఈ నేను పోయేది, కర్మ అప్పుడు కదా అర్థమవుతుంది. అది కదా కృష్ణానది అక్కడ పుట్టి ఇక్కడ, గంగ ఒక్కడో పుట్టి ఇక్కడ, ఇవంతా కూడా పెద్దలు ఏం చెబుతున్నారంటే మూలాన్ని చూడండి అంటున్నారు. మూలాన్ని చూడటం అంటే అర్థం ఏంటి? మూలాన్ని చూడటం అంటే నేనే కాలానని పరమాత్మ, నేనే మనసునని. ఒకచోట కాలం అనే పదం వాడారు పరమాత్మ, ఒకచోట మనసు అని పదం వాడారు. అక్కడ మనకేమీ కొట్లాట్లేదు. కానీ నేనే అనే పదం కూడా వాడారు. నేనే కాలాన్ని, నేనే మనసుని. ఈ నేనన్న భావమే కాలంగా మనసుగా ఉంది. ఇక్కడ పెద్దలు ఏం చెబుతున్నారంటే, మరి నేను ఇవన్నీ చేశాక మా అబ్బాయిని చదివించాను, డాక్టర్ని చేశాను, మా అబ్బాయిని అది చేశాను, మా పిల్లలకి ఇచ్చేసాను, ఇక్కడ ఉంటున్నాను, నేను అనుకున్న చోట నాకు ఇల్లు వాకిలి, నా కష్టాలు సుఖాలు ఇవన్నీ నాకు తెలుసో తెలియకపోతే నా ప్రమేయం ఉంది కదా అని అంటున్నావు కదా. నేనంటూ ఈ ప్రమేయము కాలంలో దేనివల్ల సంభవించింది? 3 కాలాలు ఉన్నాయి. 3 కాలాల్లో దేనివల్ల సంభవించింది అది చూడు. అప్పుడు అది పారమార్థిక సత్యం, ఇది వ్యావహారిక సత్యం. కానీ వ్యావహారిక సత్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే పారమార్థిక సత్యాన్ని చేరటం అన్నది కొద్దిగా శ్రమభరితమైనది, అంత తేలిగ్గా ఉండదు. పెద్దలంతా చెప్పేది మూలాన్ని చూడమని. మూలం ఏంటి ఇక్కడ? నేను అనుకొని చేస్తున్నాను కదా, డాక్టర్ అవుదాం అనుకున్నా అయ్యాను, కష్టపడి సంపాదించా ఇంత నేనే. అవును, మరి తప్ప? ఏం చెబుతున్నాడు? నేను కష్టపడి డాక్టర్ని అయ్యాను. ఈ డాక్టర్ అనే అవ్వటం అనే ప్రక్రియ నేను ఎంతో కష్టపడ్డా. ఇప్పుడు ముఖ్య భూమికి ఏది పోషించింది? నేను. సరే, నువ్వు డాక్టర్వి, నువ్వు కష్టపడ్డావు, అందులో నీ ప్రమేయం ఉంది, అహంకారం అవి సరి వదిలిపెట్టాను. ఈ నేను ఎట్లొచ్చింది అని అంటే, నువ్వు డాక్టర్ అన్న విషయం నీకు గుర్తు లేకపోతే నేను డాక్టర్ని అని అంటావా? డాక్టర్ని అంటావా? నేను డాక్టర్ని అంటావా? నేనన్న పదానికి ఉనికుందా? నేనన్న పదానికి ఉనికుందా? ఇది ఎట్లా ఏర్పడదు? గత స్పర్శ లేకుండా అసలు నేను ఏర్పడుతుందా? అది చూడు, తప్పే ఉంది. నువ్వు డాక్టర్లు కష్టపడి చదివావు, ఇంజనీర్ అయితే అయ్యావు, 10 విల్లాలు కట్టుకుంటే కట్టుకున్నావు, దాన్ని ఎవరు అర్థం నీ ప్రమేయం ఉంది, అది వ్యావహారిక సత్యమే. నేను కష్టపడి పైకి వచ్చాను, ఇదంతా నాదే, మీరు కూడా కష్టపడి పైకి రాండి అని చెప్పడం అది వ్యావహారిక సత్యం. కానీ పారమార్థిక సత్యం దాకా వెళ్ళాక ఇప్పుడు నువ్వు ఈ వ్యవహారిక సత్యంలో చెబుతున్నా నేనుందా చూడు ఒకసారి. ఒక హోటల్కి పోతే నాకు ఈ బెడ్ కావాలి, నాకు ఈ రూమ్ నచ్చింది అంటున్నావు, అప్పటిదాకా నేనుంది. నిద్రపట్టాకేముంది? నేను లేదే. అప్పుడున్న కాలం ఏంటి? అసలు నీ జాగృతంలో ఉన్న కాలం ఏంటి? నీ స్వప్నంలో ఉన్న కాలం ఏంటి? సుషుప్తిలో ఉన్న కాలం ఏంటి? త్రివిధ అవస్థలో ఉన్న కాలం ఏంటి? కాలానుకున్న అవస్థ ఏంటి? ఆ అవస్థలో నేనుకున్న అవస్థ ఏంటి? నేను ఆ అవస్థ ఏర్పడతాయి. త్రికాలాలతో పాటు నేను అవస్థ ఎట్లా ఏర్పడతాయి? నేను ఒక అవస్థ రవి గారు, త్రికాలాలకి ఒక అవస్థ కల్పిస్తున్న అవస్థాత్రయంలో, ప్రస్థానత్రయంలో నేనన్న అవస్థ ఒకటి ఉంది. ఎందుకురా అహంకారంతో అన్ని అవస్థలు పడుతున్నావు? ఎందుకు నేనని చెప్పుకొని అంత అవస్థ పడతా? అసలు అన్ని అవస్థలకి అతి భయంకరమైన, అతి వినాశకరమైన, అతి దుఃఖకరమైన అవస్థ ఏది అంటే త్రివిధ అవస్థలు సృష్టి స్థితి లయాలు కాదు రవి గారు, నేనన్న అవస్థ. అబ్బా, మీకు అర్థమవుతుందా? ఈ నేను ఎక్కడి నుంచి వచ్చాను? మీరు అమెరికా నుంచి వచ్చారు, నేను అమెరికా నుంచి వచ్చానని చెబుతున్నాను. అమెరికా నుంచి రావటం నేను కాబట్టి చెప్పాను, తప్పు లేదు. కానీ అమెరికా నుంచి రావటం అనే జ్ఞాపకం లేకపోతే, గతం లేకపోతే ఈ నేను కుందాము నీకు ఒక్కసారి చూడండి వివేకంతో. ఇది భగవద్గీతే. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి? నేనేమి కృష్ణుడి కాదంటలేదు, రాముడి కాదంటలా, దేవతలను ఎవరిని కాదంటలేదు రవి గారు. అవి వ్యవహార సత్యాలు అవన్నీ. నువ్వు ఉంటే అన్నీ ఉన్నాయి, నేనుంటే అన్నీ ఉన్నాయి రవి గారు. నువ్వెంత సత్యం అవి అంతే సత్యం, నేను లేకపోతే నేనంత సత్యం అవి అంతే సత్యం అంటానికి కూడా లేదు. సత్యాసత్యాలు నిర్ణయించడానికి కూడా నేనే కావాలి. అది అది చిట్ట చివరి అహంకారం. మనసుకి చిట్ట చివరి అహంకారం అంటే కాలస్పర్శ ఎంతో కొంత ఉంటుంది అంతఃచేతనంలో. ఆ కాలం యొక్క స్పర్శ, గతము యొక్క
స్పర్శ పూర్తిగా కరిగిపోయిన తర్వాత, గతం యొక్క స్పర్శ పూర్తిగా కరిగిపోయిన తర్వాత బ్రహ్మనిష్ట. కాబట్టి మన సంప్రదాయం, మన సంస్కృతి, అందులో చెప్పిన రహస్యం. అందుకని సద్గురుదేవులు ఆరంభంలో ఏం చెప్పారు, నువ్వు ఏదైనా చెయ్యి, అది సామాన్యమైందైనా సరే, అతి ఉత్కృష్టమైన జ్ఞానమైనా సరే ఖచ్చితంగా అర్థం కావాలి. అర్థం అవటం పేరే బ్రహ్మనిష్ట అంటే. ఇప్పుడు ఒక మాట చెబుతాను, బ్రహ్మనిష్ట అంటే అర్థం ఏంటి? ఆ రాయండి, రాసారుగా, అదిగో బ్రహ్మనిష్ట. అది బ్రహ్మనిష్ట. ఏది ఉందో దాన్ని మరి వ్యక్తీకరించటం, వ్యక్తపరచటం, వ్యక్తం చేయటం, గోచరింప చేయటం బ్రహ్మ యొక్క నిష్ట. అట్లానే అవగాహన కదా అది బ్రహ్మనిష్ట అంటే. బ్రహ్మము యొక్క లోపలిది వ్యవహారికంది పారమార్థికమైన జ్ఞానం ఏదైతే ఉందో బ్రహ్మనిష్ట. కాబట్టి పారమార్థిక జ్ఞానం, పారమార్థిక సత్యం అర్థం అవ్వాలి అంటే, పారమార్థిక సత్యం అర్థం అవడానికి విధి విధానాలు, మార్గాలు లేవు. కానీ పారమార్థిక సత్యం అర్థం అవ్వాలి అంటే వ్యావహారిక సత్యం యందు సామాన్యమైనదే అది. ఇప్పుడు జ్ఞానుల్ని గొప్పవాళ్ళు అంటున్నాం, వీళ్ళని సామాన్యులు అంటున్నాం, ఆయన్ని మాన్యులు అంటున్నాం. ఎందుకంటే సామాన్యంలో నుంచే మాన్యులయ్యారు, కానీ మాన్యులయ్యాక సామాన్యం అన్నది కూడా మాన్యమే అవుతుంది. మాన్యులకి సామాన్యమైంది మాన్యమే, సామాన్యుడికి మాన్యం కూడా సామాన్యమే. తేడా ఉంది రవి గారు. అదేదో చెప్పారు పెద్దలు, రాజుకి కొత్తట, బంటుకి కొత్తట, రాజుకి పాతట. ఆయన ఏదో ఒక ఉంగరం పెట్టుకున్నాడు, ఆయనకి పాతది, ఆభరణాలు, బట్టలు, అది ఎంత. బంటుకి అది ఇస్తే కొత్తదే. అప్పటికే మనం పొందింది అంతా కూడా కొత్తదే. కానీ పొందాను అని నువ్వు దాన్ని తిరిగి చూసినప్పుడు అది పాతదే. నీ జ్ఞాపకం ఎప్పుడు నీ అనుభవాన్ని పాతదే చేస్తుంది. నీ జ్ఞాపకం పోయినప్పుడు నువ్వు పొందేదంతా కొత్తదే. సత్యాన్ని 2 సార్లు ఎవరు పొందలేరు రవి గారు, చెప్పలేరు కూడా. ఇవి అంతా కూడా బ్రహ్మనిష్టే, బ్రహ్మము యొక్క నిష్ట. ఒకటే మాట తేలిగ్గా అర్థం కావటానికి, అహంకారం లవలేసం లేకపోతే ఉన్నది బ్రహ్మనిష్ట. బ్రహ్మకి అహంకారం లేదు రవి గారు. చెట్టు నేను పళ్ళు ఇస్తున్నాను, ఇదంతా మీ అదృష్టం అని అంటుంది అంటే అహంకారం ఉన్నట్టే అక్కడ. అప్పుడు ఏముంటుంది, నువ్వు వద్దు అని అంటుంది. అహంకారం ఉన్న చోట ఏం చేస్తుంది అంటే అన్నీ ఉంటాయి. పురస్కారం ఉంటుంది, తిరస్కారం ఉంటుంది, మానవమానాలు ఉంటాయి, కృంగు పొంగులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. నేనుంటే నేననే 2 అక్షరాల్లో సమస్త భువన భాండాలు ఉన్నాయి. అది ఉన్నంతకాలం అందరూ ఉన్నారు. అది లేనప్పుడు అందరూ ఉన్నారా అంటానికి, నువ్వు ఉన్నావా, నేను నిద్రపోతున్నాను అని చెప్పడానికి లేచున్నప్పుడే, పోయాక చెప్పలేవు. అట్లాంటిదే అది. అందుకని నిద్ర ఒక అద్భుతమైన పరిణామం. కాబట్టి త్రివిధ అవస్థలకి కూడా, మన అన్ని అవస్థలకి కూడా కారణం ఏమిటంటే నేననే అవస్థ. నేనన్నది అవస్థ ఏమో పుట్టింది మొదలు చచ్చేంతవరకు, మళ్ళా పుట్టి జన్మరాహిత్యం పొందేంతవరకు నేననే అవస్థ ఉంటూనే ఉంది. నేననే అవస్థని అర్థం చేసుకునే ఆ అవస్థల్ని దాటిన వాడికి ఆ నేనన్నది అది వ్యవస్థ కాదు, అది అవస్థ కాదు, అది ఆనందకరమైన స్థితి. అది ఆనందం కూడా గత జ్ఞాపకం యొక్క ఒక అవశేషమే. అది కూడా దాడుతుంది. విధి అంటే ఇది జరుగుతున్నది, ఇది తప్పు, మేము జ్ఞాన మార్గంలో ఉన్నాం, మేము పూజలు చెయ్యం. విధి అంటే అర్థం ఏమిటి అంటే మనసు కదలికల్లో భాగమైనంత విధి అంటే ఒక కర్మలో భాగమైన సమస్తం కూడా విధే. మీకు అర్థమైందా రవి గారు? విధి మిరపకాయ ఎట్లుంటుంది, కంట్లో పెట్టుకుంటే, నోట్లో పెట్టుకుంటే కూడా కదా. ఏదైనా కారం రాగానే కళ్ళన్న మూసుకుంటాం, నీళ్ళు వస్తాయి, నోట్లో పెట్టుకున్నా నీళ్ళు వస్తాయి. కారమే, అది విధి. పందాలు ఎలా ఉంటుంది, తీగ. పులుపు ఎలా ఉంటుందంటే పుల్లగా ఉంటుంది. కాబట్టి విధి అంటే అది. విధి అంటే అనుభవించేవాడు, అనుభవాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో ఆ విధి విధానానికే విధి అని పేరు. విధి విధానము కాక ఇంకా సృష్టిలో ఏముంది, మెలకువ దగ్గర నుంచి
మళ్ళీ నిద్రపోయేంతవరకు స్వప్నంతో కలిపి త్రివిధావస్థలు విధి కాదా? త్రివిధావస్థలు విధి కాదా? ఏమిటో విధి వాడినట్టు తీసుకెళ్ళిపోయింది అంట. అంటే ఇది దాటిపోయి ఇంకా లేవు అవస్థలు, లేవు. అవస్థలు ఉన్నంత వరకు విధే. ఆ తర్వాత మళ్ళీ అందులో పొందేందుకు ఏమిటో వాడికి అన్ని కష్టాలు వస్తున్నాయి. ఎందుకో విధి వాడితో అట్లా ఆడుకుంటుంది. కష్టాలని విధి అంటున్నారు. అంటే ఇట్లా ఇండివిజువల్గా భాగాలుగా చూడకుండా మొత్తం కదలికను చూడండి, విధే కనపడుతుంది. మన శరీర నిర్మాణం కానీ, శరీరంలో సమస్త క్రియలు కానీ విధిలో భాగమే. అది విధే. విధి అంటే అట్లయితేనే దానికి మళ్ళా మనుగడ ఉంది. మనుగడ మీకు అర్థమైంది? విధి అన్నది మనకేం చేస్తున్నామంటే ఒక వ్యావహారిక సత్యంలో ఒకానొక దుష్ఫలితాన్ని, దుష్ప్రభావాన్ని విధి అంటున్నాం. దుష్ప్రభావం అని కాదు, ప్రభావమే విధి. దానిలో ఉన్న మొత్తం విభాగం అంతా విధే. మీకు అర్థమైంది రవి గారు? కన్నుడ తిరుగుతుంది విధే, కన్ను మిమ్మల్ని గ్రహిస్తుంది విధే, మొత్తం విధే. విధి అంటే విధించబడింది. విధి. ఒక గ్రామంలో వీధులు ఉండవా? ఎందుకు? ఒక గ్రామానికి వీధులు ఎందుకు? కాలనీకి. ఒక దేశంలో వీధులు ఎందుకు? హైవేస్ ఎందుకు? విధి అది. ఇక లేకపోతే లేదు. ఇక దారే లేకపోతే మీకు ఎందుకు ఉంటుంది? మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా? విధి అంటే ఏంటి? ఏది ఉందో అది విధి. ఒక చెట్టుకి వేరుకు నీళ్లు పోస్తే ఆ వృక్షం అంతా కూడా ఆ కాకి అన్నిటికీ నీరు అందటం ఉంది, అది విధి. మీరు చేయలేదు ఆ పని. విధి అంటే ఇప్పటికే ఉంది అది. అట్లా ఇప్పుడు భగవాన్ ఉంటున్నారు గురువుగారు, విధి అబద్ధం, ఇది అది కాదు, అది ఇది కాదు, ఇది అట్లా, అది ఇది ఇట్లా, ఇదంతా కూడా ఏదంటే వ్యావహారికంగా మనసుకు అర్థం కానప్పుడు మాట్లాడే మాటలే అవి. ఇంకో మేము జ్ఞాన మార్గంలోనూ మేము పూజలు చెయ్యం. పూజలు చెయ్యొద్దు. నువ్వు పూజలు చెయ్యి, అది కాదు ప్రశ్న. పూజ అంటే ఏమిటి అన్న ప్రశ్న. అసలు పూజ అంటే ఏమిటి, చేసేది ఎవరు, అది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు చేసావా చేయలేదన్నది అది సెకండరీ. చేస్తున్నది ఎవరు, పొందుతున్నది ఎవరు, ఇస్తున్నది ఎవరు, ఈ ప్రశ్న ముఖ్యం. ఇది పారమార్థిక సత్యం వైపు తీసుకెళ్తాను. నేను చేయనండి, అక్కర్లేదు మాకు, అది సరే పర్లేదు, చేయకపోతే ఇప్పుడు నువ్వు చేయకపోతే నీకు వచ్చే నష్టం ఏంది? చేస్తే వచ్చే లాభం ఉందంటే గురువుగారు అదే అన్నారు, మేము పాపం చేయట్లేదు కాబట్టి పెద్ద రివార్డ్ ఏం రాదట. అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీకు సబ్జెక్ట్ అనేది ఎక్కువ మీకు విషయం మనం ఇట్లా మాట్లాడకపోతే అర్థం లేదు అసలు. ఒక్కొక్కళ్ళు ఒకటి చదువుతున్నారు, ఇది అక్కర్లేదు. అక్కర్లేమిటి? ఇక్కడ ఏం చేస్తున్నారు సద్గురుదేవులు? 2వ సంవత్సరానికి పూర్వం ఆయన ఎప్పుడు అయిందో ఆ జ్ఞానం, 2వ ఏట నేనెవరైనా ప్రశ్న వచ్చిందంటే అది అప్పటికప్పుడు పుట్టింది కాదు. అది 2వ ఏట అప్పటికప్పుడు పుడుతుంది ఏంటి? అంత మహాజ్ఞాని కూడా చివరి క్షణం వరకు లింగాభిషేకం తర్వాత పూజలు అంత శ్రద్ధతో, అంత ఇదితో, ఇంకో గంట ఎక్కువ పట్టింది పాపం వారు. ఎందుకు చేశారు? అది నిజమైన బ్రహ్మనిష్ట. అంటే ఈ లింగార్చన చేయటం బ్రహ్మనిష్ట కాదు. ప్రతి పనిలో ఏ బ్రహ్మం ఉందో, ఏ బ్రహ్మం ద్వారా ప్రతి కర్మ జరపబడుతుందో ఆయన యందు నిష్ట కలిగిన వాడు. నిష్ట అంటే ఎరుక కలిగిన వాడు. నిష్ట అంటే ఎరుక. వాడికి నియమనిష్టలు ఎక్కువ అంటారు. నియమ నిష్టలు. నిష్ట అంటే అందులో ఒకటే, ఆ గ్రహింపు, ఆ ఎరుకు ఉన్నవాడిని నిష్ట అంటారు. నియమ నిష్టలు. పూజల్లో నియమ నిష్టలు ఎక్కువ. నిష్ట చాలా ముఖ్యమైనది నియమం కంటే. కానీ నిష్ట నియమించేది మళ్ళీ నియమమే. యమ నియమాలలాగా కొన్ని తెలియాలి మనకి. అందుకని నేను అవి చేయను ఇవి చేయను కాదు. ఒకప్పుడు నీకు అది అర్థమైన తర్వాత చేస్తే చేస్తావు, చేయకపోతే చేయకపోతావు. అప్పుడు కూడా చేస్తే చేస్తావు, చేయకపోతే చేయకపోతావు. అది చేసేవాడు ఎవరో తెలియాలి ముందు. ఇది మూలమైన ప్రశ్న భగవాన్ రమణ మహర్షుల వారు ఇది వేశారు. ఇది సరే, నువ్వు జ్ఞానం వచ్చిందే పూజ చేస్తావా చేయవా ఇవి కాదు ప్రశ్న. నేను చేయను అనేవాడు ఎవరు, చేస్తా అనేవాడు ఎవరు? చేస్తాను ఎవరికి చేస్తానంటున్నాడు, ఎవరు ఏది ఇస్తానంటున్నారు, ఇది చూడు అంటున్నాడు. ముందు వాడిని చూడు, తర్వాత ఇవి సర్లే. ఇది అప్పుడు అది చూసినప్పుడు
అన్నీ వర్జితమే, అన్నీ కూడా చేయవలసినవి. ఇది వదిలేది లేదు, అది తీసుకునేది లేదు, వర్జ్యమైందే లేదు, ఇది వదలాలనేం లేదు. అట్లా ఇప్పుడు రవి గారు ఇక్కడ ఎట్లా గాలి వీస్తుందో అమెరికాలో కూడా అలానే ఉంది. ఇక్కడ అక్కడ అనేమని అంటుంది. అనంత విశ్వాన్ని నడుపుతున్న పంచభూతాలు అక్కడ ఇక్కడ అన్న భేదం కానీ, ఇది అదని కానీ, చెయ్యాలి అది చేయకూడదని కానీ, గుళ్ళో ఉన్నవాడికి అంత అదే గాలి, అక్కడే పక్కనే శ్మశానంలో ఉన్నవాడికి అదే గాలి వస్తుంది. అక్కడ ఉన్నవాడికి వాడు బతుకుతాడా ఏంటి? చచ్చిపోయాడు కదా, ఎట్లా వీళ్ళు పోయేవాళ్ళనే అక్కడ ఆగి, అయ్యో వీళ్ళు మోక్షానికి రావాలి, ముక్తికి రావాలి, గుళ్ళో ఉన్నవాడికి గాలి రావాలనే అనంతంగా తన కర్మ తాను చేసుకుంటూ గాలి వెళ్ళిపోదు. అది నీళ్లతో పోటీ పడదు, ఆకాశంతో పోటీ పడదు, అగ్నితో పోటీ పడదు, దేంతో పోటీ పడదు, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. అట్లాంటి ఒక క్రమత, ఒక సమైక్యత, సమత, అద్భుతమైనటువంటిది. అసలు నిజమైన బ్రహ్మనిష్ట అలా జరుగుతుంది. ఇది వద్దు అది కాదు, ఇది ఒకటి అజ్ఞానం, అది అజ్ఞానం, ఇవన్నీ మాటలు. వ్యవహారంలో భాగం, అది మనసులో భాగం, మనసులోని వికారాల్లో భాగం. ఏదో అలా అట్లాంటిదే తప్పితే అది వ్యవహారంలోనే తప్పితే పారమార్థికంగా కాదు. పారమార్థికంగానే చూడాలి. నువ్వు వ్యవహారంలో నువ్వు ఇవన్నీ వాడావు, ఈ పదాలు పారమార్థికం వైపు నుంచి చూసి చెప్పు అని పెద్దలు చెబుతున్నా. అందుకే భగవద్గీత ఇంత చెప్పాల్సి వచ్చింది. కృష్ణ పరమాత్మ నేనే కాలాన్ని అని అంటే మనమేంటే ఆయన బహుశా కాలం అంతా ఆయననేమో అని చేసేవారు. ఇదంతా చేస్తుంది నేను అంటున్నామే, అసలు ఆ నేను నన్ను తర్వాత చూస్తుంది కానీ నేనెవరు, నేను ఉన్నానా పోయానా, నేను నిజమా అబద్ధమా, అసలు కృష్ణ భాగవతం నిజమా అబద్ధమా, పోతన అబద్ధమా, వ్యాసుడు అబద్ధం, వాల్మీకి నిజమా, ఇవన్నీ కాదు. ఇవి భౌగోళిక సాక్ష్యాలతో నిర్ణయించిన అది కాదు. ముందు నేను అంటున్నావుగా, ముందు ఆ సాక్ష్యం చూడు ముందు, అసలు ఆ సాక్ష్యం ఎంతవరకు నిజమో. నా ఉనికిని ప్రశ్నిస్తున్నావు కాదు, ఆ తర్వాత చేద్ది కానీ నేనున్నానా లేనా. మరి నేను అంటున్నావు కదా, అది కాలంలో భాగం కదా, దాన్ని ప్రశ్నించి చూడు ఏం మిగులుతుందో అని అంటుంది జ్ఞానమంతా, వేదాంతమంతా. భగవద్గీత ఇంతకంటే ఎంత అద్భుతమైంది రవి గారు. మీకు అర్థమవుతుందా? మీరు లింగ పూజ చేయండి, ఓ పుస్తకం చదవండి, లేకపోతే ఏదన్నా చేయి, అన్నీ ఒకటైతాయో కాదో చూడండి, ఒకటైతుందో కాదో చూడండి రవి గారు. ఇక్కడ ఇది పరమాత్మ సద్గురుదేవులు ఏం చెబుతున్నారంటే, కర్మను తప్పించుకోవటానికి ఆయన మాట్లాడేవో వేదాంతాలు అట్లాంటివి. వేదాంతం ఇవాళ మనం కర్మను తప్పించుకోవటానికంటే నా బద్ధకాన్ని కాపాడుకోవటానికి, నా అజ్ఞానాన్ని తప్పించుకోవటం అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. తప్పించుకొని తిరగటమే సత్యానికి దూరం అవటం అంటే. ఇప్పుడు ఇందాక నేను మీతో చెప్పాను, నేను ఏం చెప్పా ఇప్పుడు నేను చేశా అంటున్నాం. ఇవంతా నేను కష్టపడి, నిజమే ఆ మాట వ్యవహారికంగా. అయ్యో చాలా కష్టపడ్డాడు, పైకి వచ్చాడరా మీ నాన్న, మీరు చూసి నేర్చుకోవాలి, నిజమే, అది ఆదర్శమే. కానీ వాళ్ళే ఉంటున్నారంటే నువ్వేమో పనుల గురించి చెబుతున్నావు, నేను గురించి చెప్పుకుంటున్నాను. కొద్దిగా అక్కడున్న జ్ఞానం ఏమంటా, ఇది బాగుంది, నేను కూడా ఒప్పుకున్నా, నీ కష్టం నాకు కూడా తెలుసు, ఇవన్నీ నువ్వేమో భౌతిక విషయాల గురించి చెబుతున్నావు. భౌతికాన్ని నేను అంటుందే, దాని సంగతి చెప్పుకొస్తా అని దాని గురించి చెప్పు, అది కూడా నేనే అయితే తర్వాత మనం ఆలోచిద్దాం. నేను కూడా కారణం నేనే అని అంటే, వీటన్నిటికీ కారణం నేనే, నా సుఖానికి నా దుఃఖానికి ఈ సమస్తానికి వాళ్ళు నేను కనుక్కున్నాను, నేనే కారణం అంటే సరే బాగుంది. నేనే కారణమా, మరి దాని సంగతి కూడా చూడు. అక్కడ కూడా అహంకారం వస్తే, ఒకవేళ అది అహంకారం, అపూర్ణ అహంకారం జ్ఞానమే రవిగా. నేను కూడా నేనే అని తెలిస్తే అపూర్ణ అహంకారం జ్ఞానమే అది. అది చూడు అంటున్నాడు. ఇది పెద్దలు చెప్పే మాట, జ్ఞానులు, గురువుగారు అదే అంటున్నారు. ఈ అర్జునుడు ఏం చేస్తున్నాడు అంటే, కర్మని అర్థం చేసుకోకుండా, అంటే ఇదంతా నేనే చేస్తున్నాను, నేనే చెయ్యాలి, వీళ్ళందరూ చచ్చిపోతారు, వాళ్ళు ఓడిపోతారు, నేను గెలుస్తాను, లేదు నేను ఓడిపోతాను, వాళ్ళు గెలుస్తారు, పోనీ వాళ్ళు చచ్చిపోతే అప్పుడు నేను రాజ్యం సంపాదిస్తా, నేను దుఃఖపడతా, మొత్తం ఎక్కడికి తీసుకొస్తున్నారంటే ఇటు మాట్లాడుతూ ఇటువైపు చూస్తున్నారు. అటు మాట్లాడుతూ అటు చూస్తే బాగుంటుంది.
అటు మాట్లాడుతూ ఇటువైపు చూస్తున్నారు. కృష్ణ పరమాత్మ కదా, జ్ఞాని కదా, జగద్గురువులు, త్రైలోక్య గురువులు. నువ్వు అటు మాట్లాడుతూ ఇటు చూస్తున్నావు ఎందుకు, అటు మాట్లాడుతూ అటు చూడని ఇదంతా చెప్పారు. కర్మ వైపు చూడు, నేను పోతుంది. నువ్వు నిజంగా కర్మ వైపు చూడు, ఉన్నంత అనంతంగా నడుపుతున్న కర్మ వైపు చూడు. నేను కర్మని నేను పోతుంది. అప్పుడు నువ్వు కర్మ వైపు చూడకుండా నేనని అప్పుడే వస్తుంది. కర్మ అర్థం కాకపోతే నేను వస్తుంది. అది నీ కర్మ. అది నేను చూడటం కాదు, కర్మను చూడు. కర్మను చూడకపోవటం వల్ల నేను బలపడుతుంది. తప్పించుకుంటున్నావు అర్జున అని చెప్పి కర్మను చూడమని చెప్పి అర్జునుడు కర్మ చేయించాడు. అంటే యుద్ధం చేయించాడు అంటే అర్థం ఏమిటి అంటే అర్జునుల వారికి అసలు కర్మ యొక్క స్వరూపం నువ్వు నేను లేను. నేను అన్నది అది అన్ని వాటిలాగానే, నా పేరులాగానే. నా దేహానికి పేరు అలంకారం ఎలా అయిందో ఏమండి, నా జ్ఞాపకాలకి నేను అన్నది ఒక అలంకారమే తప్పితే అర్థమైంది. ఈ దేహానికి పెట్టిన పేరు ఇది. ఒక్కసారి మరణం తర్వాత అన్ని బంధాలు పోయినాయి, జ్ఞాపకాలు. నేను కూడా పోయింది. జ్ఞాపకాలకి పెట్టిన పేరేమో నేను, దేహానికి పెట్టిన పేరేమో మన పేరు. అది కర్మ సిద్ధాంతం అర్థమైతే పోతాయని పరమాత్మ అద్భుతంగా గురువుగారు మనకు అనుగ్రహం చేశారు. పరమాత్మ ఏమంటారంటే జ్ఞానం సంపాదించవలసిందే, కర్మ చేయాల్సిందే. అంటే అర్థం ఏమిటి అంటే జ్ఞానం వచ్చిన తర్వాత లేదా కర్మ చేస్తున్నా జ్ఞానం వస్తుంది అర్థం చేసుకుంటే. ఇప్పుడు జ్ఞానం వచ్చినా కర్మ అర్థమవుతుంది, రెండు విడిగా లేవు అని చెబుతున్నాడు భగవాను. గురుదేవులు వారు ఏమంటున్నారంటే ఇక్కడ చెప్పటంలో జ్ఞానము కర్మ వేరు కాదు. మనం ఏంటంటే కర్మ ఇది వద్దు అది వద్దు అని కర్మని మనం విభేదిస్తున్నామంటే జ్ఞానం సరిగా లే, స్పష్టత లే. అర్థమవుతుంది గారు. ఇప్పుడే డిపార్ట్మెంట్లు అయిపోయినాయి. హెల్త్ లాగానే ఏ ఆర్గాన్కి ఆర్గాన్ అట్లా కాదు. అది టోటల్ బాడీ జనరల్ మెడిసిన్, అది ఇంటర్నల్ మెడిసిన్ అది. అందుకని భగవాన్ గురువు గారు ఏం చెబుతున్నారు, జ్ఞానం పొందవలసిందే, తప్పనిసరిగా నేనెవరో తెలియాలి. కర్మ చేయవలసిందే, నువ్వు ఉన్నా లేకపోయినా. కర్మ అనే మాటకు అర్థం ఏమిటి అంటే నీ త్రివిధ అవస్థలేగా జరపబడతాయి. కర్మ చేయవలసిందే అంటే నేనున్నంత వరకు కర్మ తప్పదు, నేను పోయాక కర్మ తెలియదు అంతే. అప్పటిదాకా అందుకని జ్ఞానం యొక్క ఆవశ్యకత సద్గురుదేవులు నన్ను నేను తెలుసుకోవటం అనే ప్రాముఖ్యతని, ఆవశ్యకతని ఇక్కడ మనకు అనుగ్రహం చేశారు కృష్ణ పరమాత్మ ద్వారా. కృష్ణం వందే జగద్గురు శ్రీ శివానంద గురుదేవుల పాద పద్మాలకి నమస్కరిస్తూ జై పద్మ.